హలో స్మార్ట్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. చాలా డేస్ అయింది కదా నేను వ్లాగ్స్ చేసి. ఆబ్వియస్లీ యాక్చువల్లీ ఇది లాస్ట్ అక్టోబర్ 2025లో తీసిన వ్లాగ్ అన్నమాట. డిలీట్ చేసేద్దాం అనుకున్నాను, కానీ ఇట్ హ్యాస్ మోర్ బ్యూటిఫుల్ మెమోరీస్ అండ్ మంచి ప్లేస్ అన్నమాట. సో ఈ వ్లాగ్ని ఫుల్ వరకు చూడండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు మాటల మల్లేశ్వరి అండ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మేము వెళ్తుంది మా ఇంటి దగ్గర అన్నమాట, టీబీ డ్యామ్లో. సో మీరు ఎప్పుడైనా హంపి పేరు వింటే కమెంట్ చేయండి. ఒకవేళ మీరు ఎప్పుడైనా హంపీకి వెళ్తే ఈ ప్లేస్కి చాలామంది వెళ్ళిండరు. దీన్ని గుండా ఫారెస్ట్ అంటారనమాట. ఎగ్జాక్ట్ హాస్పిటల్ బైపాస్లో వస్తుంది. టీబీ డ్యామ్ నుంచి ఒక 3-4 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. సో మీరు ఎప్పుడైనా ఆ ప్లేస్కి హంపీకి వెళ్తే పక్క ఒక 2 అవర్స్ ఈవినింగ్ టైము తీసుకొని పక్కా వెళ్ళండి ఫ్యామిలీతో. చాలా ఎంజాయ్ చేస్తారు. ఎందుకో మీరే ఈ వీడియో చూడండి. అండ్ ఈ బ్యూటిఫుల్ టన్నల్ తర్వాత చూసారు కదా, ఇది టీబీ డ్యాము. ఏ సముద్రమో బీచో కాదు. సో కానీ తగిలేంత వరకు మనకి వాటర్ కనపడుతున్నాయి కదా. సో ఇది మా బ్యూటిఫుల్ టీబీ డ్యామ్ అన్నమాట, తుంగభద్ర నది. సో దీన్ని స్టోర్ చేస్తారు కదా. యాక్చువల్లీ వెళ్ళాలనుకుంటే మీరు ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ అండ్ నవంబర్ కూడా ఓకే, మంచి టైమింగ్. దాని తర్వాత అంతే ఇంత నీళ్ళు ఉండవు అనమాట ఎండాకాలంలో. సో సమ్మర్లో అయితే అవాయిడ్ చేయండి. సో ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇప్పుడు చూసేసి నెక్స్ట్ హాలిడేస్కి మీరైతే అక్కడికి ప్లాన్ చేయండి. అండ్ ఇక్కడ మేము అరైవ్ అయిపోయినాం. అండ్ వన్ మోర్ థింగ్, వెళ్ళాలి అనుకుంటే కంపల్సరీ మీ ఓన్ వెహికల్ని అయితే తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే అది బైపాస్లో ఉండడం వల్ల చాలా అక్కడికి ఏది వెహికల్ ఉండదు. లేదా టీపీ డ్యామ్ నుంచి అప్ అండ్ డౌన్ మాట్లాడుకున్న అరౌండ్ 500కి తీసుకొని వస్తారన్నమాట. ఎందుకంటే లోపల మనం 2 to 3 అవర్స్ టైం స్పెండ్ చేస్తాం కాబట్టి. సో ఇది జస్ట్ ఎంట్రన్స్. అండ్ నేను చాలా వీడియోస్ వేయలేకపోతున్నాను, ఎందుకంటే నేను ఎప్పుడు 5 to 6 minutes వీడియోసే చేస్తాను, మీకు తెలుసు. కానీ ఇది వీడియో చాలా లెంత్ అయిపోతుంది. సో కొన్ని మెమొరీస్ అండ్ కొంత ప్లేస్ అయితే చూపిస్తాను. ఇది ఇంకా బయటే అన్నమాట. సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే అండ్ బ్యూటిఫుల్ పార్క్ అయితే కనబడుతుంది. అండ్ పార్క్ ఇలా ఉంటుంది అనమాట. లోపల ఎక్కువ చెట్లు, ఎక్కువ గాలి, మంచి ఆక్సిజన్. అండ్ దాంతోపాటు చిన్న ఇలా బొమ్మలు అయితే చేశారు. డియర్స్, తర్వాత నవిలు, అలా వేరే రకాల బొమ్మలు అయితే చేశారనమాట. ఇవన్నీ దాటిన తర్వాత మనకి ప్లే ఏరియా ఉంటుంది. పిల్లలకి, పెద్దలకి అందరూ ఆడుకోవచ్చు. యాక్చువల్లీ పిల్లల కోసమే చేశారు, కాకపోతే పెద్దలు కూడా ఆడేస్తున్నారు అనమాట. ఇలా బ్యూటిఫుల్ ప్లే ఏరియా ఉంటుంది. అండ్ దాంట్లో పాటు అడ్వెంచరస్ కూడా ఉంటుంది. మీకు వెనకాల కనపడుతుందని అనుకుంటున్నాను. సో అక్కడ పిల్లలు ఎక్కుతున్నారు చూడండి, అన్ని రకాలవి ఉన్నాయన్నమాట. అండ్ మా చేతు చూసారా ఎంత ఎక్సైట్ అయిపోయాడు అక్కడికి వెళ్ళినతోనే. సో ఫస్ట్ వెళ్ళేసాడు అనమాట ఆడేకి. ఇంకా వాడితో పాటు ఇంకా మంచి సర్ప్రైజ్ అయితే చూస్తారు. సో ఇక్కడ నా కూతురికి యాక్చువల్లీ అప్పుడు జస్ట్ 15 months, ఓకే. సో డోంట్ జడ్జ్, ఇప్పుడు చిన్న పాప కాబట్టి. అయినా తనని ఇంత అడ్వెంచర్ చేపిస్తున్నాం. యాక్చువల్లీ చేపించకూడదా అని ఉన్నాను, కానీ మనం ఎట్లా ఎక్స్ప్లోర్ చేస్తే పిల్లలు అలాగే నేర్చుకుంటారు కదా. సో అలాగా పాపకైతే మనం అన్నిటికీ ఎక్స్ప్లోర్ చేపిస్తున్నాను అన్నమాట. ఇక్కడ నేను భయపడుతుంది అనుకున్నాను, కానీ కాసేపు నేను ఊపాను, తర్వాత అది అక్కడే వెళ్ళింది. అండ్ పేరే చెప్పలేదు కదా, సారీ. దీని పేరు గుండా ఫారెస్ట్ అనమాట. సో నియర్లు ఉంటుంది. అండ్ నేను ఇక్కడ చెప్తున్నాను కదా, చూడు అక్కడ చూడు అనేసి. సో ఇక్కడ మా అత్తమ్మ, నేను పెళ్ళై వచ్చినాక ఫస్ట్ టైం తను ఇంత బాగా ఎంజాయ్ చేయడం అన్నమాట. అండ్ స్వింగ్తో ఆడుతూ ఉన్నారు. అండ్ మేము కాసేపు అయ్యాక మా అమ్మ కూడా అది మర్చిపోయి తను కూడా ఆడారన్నమాట. చెప్పాను కదా, పిల్లలకి ప్లస్ పెద్దలకి అందరూ కలిసి ఆడొచ్చు అనేసి. ఆ రోజైతే మేము నవ్వుకుంటూనే ఉన్నాం, చాలా హ్యాపీగా ఉన్నాం అనమాట. సో ఒక 3 hours ఎలా అయిపోయినాయి అని తెలియలేదు. నైట్ అయిపోతుంది కాబట్టి బయట వచ్చేసినాం, కానీ ఇంకా త్వరగా వచ్చేయచ్చు అని. చూసారా, నా కూతురి ఫస్ట్ స్వింగ్ ఇది ఆ రోజు. కానీ భయపడుతుంది అనుకోను, కానీ అది అస్సలు భయపడదు. నాకే భయం వేసింది దాన్ని కూర్చోబెట్టడానికి. ఇంకా అందుకనేసి తీసేసాను, ఎందుకంటే నా కన్సర్న్ నాకు ఉంటుంది, మీకు తెలిసిందే కదా. సో అలాగన్నమాట. ఇంకా ప్రతి ఒక్కరు ఆడుతున్నారు, ఇంక్లూడింగ్ మా అమ్మ, చేతు అంతా. చాలా బ్యూటిఫుల్ ఏరియా గుండా ఫారెస్ట్ అనేసి. యాక్చువల్లీ ఇది తుంగభద్ర నది ముందరి పక్క డోర్స్ అన్నీ ఉంటాయి కదా, ఇది వెనకాల సైడ్ అన్నమాట. సో బ్యాక్ వాటర్స్ ఉంటాయి.
అండ్ మేము చిన్నప్పుడంతా ఇది ఒక పార్క్ లాగా ఉండింది. అంటే ఇలా పార్క్ లాగా ఉండలేదు. ఒక గుండా ఫారెస్ట్ కదా! ఫారెస్ట్ ఏరియా లాగా ఉండింది. అప్పుడంతా రావడానికే భయం. కానీ ఇప్పుడు చాలా చాలా చేశారు. అక్కడ చూసారా పిల్లలు, పెద్దవాళ్ళు వెనకాల పక్క ఎలా ఆడుతున్నారు. సో, నేను అవన్నీ వాళ్ళవంతా వీడియో తీయలేను కదా! సో, చిన్న బేబీస్ నుంచి పెద్ద ఏజ్ అయిన వరకు అందరూ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. నో రిస్ట్రిక్షన్స్ అండ్ వాటర్‌లో కూడా వెళ్ళొచ్చు. సో, హెవీ వాటర్ ఉన్నప్పుడు వాటర్‌లో వెళ్ళడం ఆపేస్తారన్నమాట. ఎక్కువ అలలు అవన్నీ ఉంటే. యాక్చువల్లీ బ్యూటిఫుల్ సన్‌సెట్ కూడా చూడొచ్చు. అక్కడే కూర్చొని ఉండి అండ్ మనకక్కడ బెంచెస్ ఏసినారు. బాగా ఉంటుంది. అండ్ ఇక్కడ చాలా రకాల మంచి మంచి ఆయుర్వేదిక్ చెట్లు ఉండడం వల్ల ఆ గాలిని అప్పుడప్పుడు పీల్చడం కూడా మంచిది. ఇదే ఇంపార్టెంట్ ఊరుకుండా తినాలని ఏమన్నా వచ్చిందిలే కూర్చో కూర్చో వదిలేద్దట్లా ఎత్తుకో మళ్ళీ ఆడుతుందంట ఆడుతుందంట చూడు ముందుకు పోయేది మళ్ళీ 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 రూపో ఇప్పుడు పాప వదిలేసి 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 ఇంకా అరౌండ్ 5:30-6కి నిదానంగా సన్ అయితే దిగుతూ ఉన్నాడు అన్నమాట. సో, ఇక్కడ మా ఆయన నన్ను టీస్ చేస్తున్నాడు. నీ కెమెరా సన్ని క్యాప్చర్ చేసేంత బాగలేదని. యాక్చువల్లీ ఇక్కడ మీరు చూసేదానికన్నా రియల్గా చూస్తే చాలా 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 బాగుంటుంది. అందుకే చెప్తున్నా ఎప్పుడైనా హంపీకి విజిట్ చేస్తే పక్కా ఒక 2 hours టైం తీసుకొని ఈ ప్లేస్కి అయితే వెళ్ళండి. అండ్ మీ స్ట్రెస్ టెన్షన్స్ అన్నీ మర్చిపోయి ఆరాంగా కూర్చొని సన్సెట్ చూసుకొని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు మీ లక్ బాగుంటే ఆ రోజు వాటర్లో కూడా వెళ్ళొచ్చు అనమాట. యాక్చువల్లీ మేము వాటర్లో దిగకూడదు అనుకున్నాము, కానీ అక్కడ చాలామంది దిగుతూ ఉంటే మా అమ్మ వాళ్ళు వెళ్దాం అన్నారు. సో వెళ్ళామన్నమాట, ఇంకా ఆప్షన్ లేక. కానీ చూసారు కదా ఎంత బాగుంది. ఆ రోజైతే మేము నవ్వుతూనే ఉన్నాము అండ్ ఎంత ఎంజాయ్ చేసామో మీరే చూడండి. ఇంకొకసారి
చెప్పడం మర్చిపోయా, యాక్చువల్లీ ఇక్కడ అంతా ఇసుక ఉండదు, రాళ్ళు ఉంటాయన్నమాట. సో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, జారుతూ ఉంటుంది. అండ్ ఈ ట్రిప్లో ఎవరైనా చాలా 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 బాగా ఎంజాయ్ చేశారంటే అది నా కూతురే అన్నమాట. సో ఇది హర్ ఫస్ట్ వాటర్ ఎక్స్పీరియన్స్. నేను చెప్పాను కదా, దిస్ ఈజ్ ద రీజన్ నేను డిలీట్ చేయలేదు. ఇంకా చాలాసేపు అలాగే ఆడేసి, సో ఎక్స్ట్రా బట్టలు తీసుకెళ్ళలేదు కాబట్టి మేమైతే నానలేదు, జస్ట్ ఇలా కాసేపు ఆడిపించాము. అస్సలు నీళ్ళు వదిలి రావట్లేదు అన్నమాట, దిగుతూనే ఉంది. మాకైతే భయము, కింద ఏదన్నా గుచ్చుకుంటుందేమో అనేసి. అస్సలు అస్సలు వదలదు నా కూతురు. చేతిలో చేప పిల్ల జారినట్టు జారిపోతుంది నా కూతురు, అస్సలు ఉండట్లేదు అనమాట, దిగి దిగి జారిపోతుంది. సో ఇలా అయితే మేము అందంగా చేసాము. ఇంకా చాలా క్లిప్స్ ఉన్నాయి కానీ నేను చెప్పాను కదా, వీడియోలు ఎంత క్లిప్స్ యాడ్ చేయట్లేదు. సో మీరైతే ఈ ప్లేస్కి ఒకసారి విజిట్ చేయండి. డోంట్ ఫర్గెట్ దిస్ ప్లేస్ నేమ్ ఇస్ గుండా ఫారెస్ట్. అండ్ ఇంతవరకు చూసినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ రాళ్ళు ఉండడం వల్ల కొంచెం కష్టంగా బయటకు అయితే వస్తున్నాను. అండ్ మా ఆయన ఇక్కడ ఇంకా ఫొటోస్ అనేసి మంచిగా పోజ్ ఇస్తున్నారు అన్నమాట. ఇలా డిఫరెంట్గా నాకైతే మా ప్రీ వెడ్డింగ్ షూటే గుర్తొచ్చేసింది. సో ఈ ట్రిప్లో మీకు ఎవరు ఎక్కువ ఎంజాయ్ చేశారు అనిపించింది కమెంట్ చేయండి. అండ్ మీరు ఇక్కడికి వద్దాం అనుకుంటారు ఎప్పుడైనా. ఇంకా చూసారా, లాస్ట్కి వాళ్ళ నాన్న ఏడుపు తట్టుకోలేక వాళ్ళ నాన్న కూడా పిలుచుకొచ్చేసారనమాట, కాసేపు ఆడిపిద్దాము అనేసి. అండ్ నాన్న కూతురు కలిస్తే ఆ ఎంజాయ్మెంటే వేరేలేండి. సో దిస్ వాజ్ అవర్ ట్రిప్. అండ్ ఇంకా కాసేపు ఆడేసరికి నైట్ అయిపోయిందన్నమాట. మేమైతే బుక్ చేసిన ఆటో వెళ్ళిపోయారు, ఎవరో వస్తారు అనేసి, అందుకనేసి ఇలా నిలబడినాము. చాలాసేపు నిలబడినాము, ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది. అంతసేపు అయితే నిలబడినాం అనమాట. నిలబడి తర్వాత ఇంకా ఆటో వచ్చాక సన్ను మూను ఒకే దగ్గర వచ్చిందని నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఆటో వచ్చాక వెళ్ళామన్నమాట. సో ఇది ఈ రోజుకి ఈ వ్లాగ్ ఇంతే ఫ్రెండ్స్. నా వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పుట్టు మాటల మల్లేశ్వరి. చూసారా, సన్ ఒక పక్క, మూన్ ఒక పక్క, ఇది రెండు ఒకే పక్క ఉన్నారు. సో ఇలాంటి రేర్ పీస్ ఎక్కడ దొరుకుతుంది చెప్పండి, మన ఛానల్లో తప్ప. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.